వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారి విషయంలో ఒక వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళితే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి కె శాంతి అనే ఆవిడ యొక్క భర్త అదే శాఖకు సంబంధించిన కమిషనర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో పేర్కొన్న అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఆ లేఖ సారాంశం ఏంటంటే ఈయన పిహెచ్డి కోసం అని చెప్పి అమెరికా 2022 సంవత్సరంలో అమెరికా వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ అతని వైఫ్ అయినటువంటి కె శాంతి గారు గర్భం దాల్చడం, ఒక కొడుకుకి జన్మనివ్వడం కూడా జరిగినట్లుగా ఆయన లెటర్లో పేర్కొన్నాడు. హాయ్ శృతి, కమ్ హియర్. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కానీ అతను ఆ లెటర్లో పేర్కొన్న దాన్ని బట్టి చూస్తే ఆ పిల్లవాడికి తండ్రిని నేను కాదు, దీని మీద మీరు విచారణ చేయండి. గతంలో నేను ఆవిడని ప్రశ్నించడం అంటే కొంతకాలం ఆవిడకి తండ్రికి నువ్వే అని చెప్పి బొకాయించింది. నేను గట్టిగా అన్ని ప్రయత్నాలు చేసి నేను గట్టిగా మాట్లాడడం జరిగితే అప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే కొంతకాలం వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు ఈ పిల్లవాడికి తండ్రి అని చెప్పింది. తర్వాత కొంతకాలం మళ్ళీ కొంతమంది పేర్లు చెప్పింది. తర్వాత ఫైనల్గా అంటే గతంలో ప్రభుత్వానికి అడ్వకేట్గా పనిచేసినటువంటి లేదా విజయసాయిరెడ్డికి ముఖ్య అనుచరుడు అంటే ఈయన సుభాష్ రెడ్డి అని ఆయన కొంతకాలం ఆయన పేరు చెప్పడం, ఇట్లా ఆవిడ మాట దాటవేస్తూ ఉంది. నేనే అపోలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కేస్ షీట్లో నేను చూసి ఎంక్వైరీ చేస్తే అక్కడ తండ్రి స్థానంలో ఆ సుభాష్ రెడ్డి అనే పేరు ఉండటం జరిగింది. కాబట్టి దీని మీద మీరు ఎంక్వైరీ చేసి ఆ పిల్లవాడికి తండ్రి ఎవరైనా తేల్చండి అని చెప్పి ఆ దేవాదాయ శాఖ కమిషనర్కి పంపించినటువంటి లెటర్లో ఈమె భర్త అంటే ఈ అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఆవిడ భర్త పేర్కొనడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా పూర్వపరాల్లోకి వెళ్తే ఈమె చరిత్ర ఒకసారి చూసుకుంటే ఈమె గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో దేవాదాయ కమిషనర్గా అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. కొన్ని గుళ్ళకి అంటే 4-5 గుళ్ళకి ఒకేసారి ఈవిడ ఇన్ఛార్జ్ జియోగా పనిచేయడం ఇట్లాంటివన్నీ చేసినట్లుగా మనకి తెలియవస్తుంది. ఆ సమయంలోనే ఈవిడ హుండీల యొక్క ఆదాయాన్ని అక్కడ అక్రమాలు చేయడం, కొంతమంది దేవాదాయ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఈవిడిపై నిరసన కార్యక్రమాలు చేయటం ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తుంది. గతంలో ఈవిడ మీద ఎంక్వైరీ జరిగినప్పుడు డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్న అధికారి ఒక ఆయన ఈవిడని ఎంక్వైరీ చేయడం కోసం వెళ్ళి ఈవిడ క్యాబిన్లో కూర్చోవడం జరిగింది. ఆ సందర్భంలో ఆ ఎంక్వైరీ సందర్భంలో ఈవిడ ఆ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి మీద ఇసుక జమ్మడం కూడా జరిగింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం కలిగించింది. అంటే ఒక కింద స్థాయి అధికారిని పై స్థాయి అధికారిపై ఇసుక జమ్మడం అనేది అది చాలా పెద్ద విషయం. అది మామూలుగా జనరల్గా చూసుకుంటే ప్రభుత్వ స్థాయిలో చాలా పెద్ద విషయం. కానీ కూడా ఈవిడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లోనే ఏం వార్తలు వచ్చినాయంటే ఈవిడ విజయసాయిరెడ్డి గారితో సత్సంబంధాలు కలిగి ఉంది కాబట్టి ఈవిడ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈవిడ మీద అని చెప్పి అప్పుడే వార్తలు వచ్చినాయి. మనం ఈ డాట్స్ అన్ని కనుక చూసుకుంటే కొంత విజయసాయిరెడ్డి గారితో ఈవిడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగానే తెలుస్తుంది. అంటే అది అక్రమ సంబంధం ఉందా లేదా అనేది మనకు తెలియదు. అది ఇప్పుడు ఆమె భర్త పేర్కొన్న దాని ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఆ భర్త పేర్కొన్న ఆ వార్తలో ఉన్న వివరాలను బట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ వాస్తవ పరిస్థితులు అక్కడ వాస్తవం ఏం జరిగిందో మనకే తెలియదు. కాకపోతే ఏంటంటే దీని మీద ఎంక్వైరీ చేసి అసలు నిజంగా ఆ పిల్లవాడికి తండ్రి ఎవరు అంటే ఆ భర్త పేర్కొన్నట్టు ఆమె భర్త పేర్కొన్నటువంటి మదన్ మోహన్ గారు పేర్కొన్నట్లుగా అసలు ఆ పిల్లవాడికి తండ్రి ఎవరు, నిజంగా దీంట్లో విజయసాయిరెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా అనేది తేల్చాలని మనం కూడా కోరుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ మదన్ మోహన్ గారి ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన పిహెచ్డి నిమిత్తం అమెరికా వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన సందర్భంలో ఈవిడ ఇక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని కానీ మళ్ళీ ఆ పిల్లవాడిని నువ్వే తండ్రి అని చెప్పి అతన్ని బుకాయించడం, ఇవన్నీ అంటే ఆయన వెర్షన్లో చెప్తున్నాను నేను. ఇదంతా తప్పుడు వ్యవహారం కదా. ఆ పిల్లవాడు తండ్రి ఎవరైనా తెలుసుకోవడం పెద్ద కష్టమైన వ్యవహారం ఏం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ సైన్స్ దీంట్లో అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీలో కూడా ఇది పెద్ద విషయం ఏం కాదు. జస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఎవరనేది. కానీ దీనికి అంతా ఏంటంటే కొంత ప్రొసీజర్లు ఉంటాయి. అంత ఈజీ కాదు డిఎన్ఏ టెస్ట్. ఊరికే ఇద్దరు వ్యక్తులు ఏదో గొడవ పడిపోయి డిఎన్ఏ టెస్ట్ అంటే అది జరిగే పద్ధతి కాదు. దీనికి చాలా పెద్ద లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్ళి అసలు ఎవరు నిజంగా ఆ పిల్లడికి తండ్రి ఎవరు, దీంట్లో విజయసాయిరెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని తెలుసుకుంటే బాగుంటుంది. అదొకటి ఏంటంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి అంటే సెక్సువల్ రిలేటెడ్గా అక్రమ సంబంధాలు చాలానే జరిగినాయి. ఆ పార్టీకి అంత చెడ్డ పేరు రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అవంతి శ్రీనివాస్ గారు ఒక వాయిస్ రికార్డు బయటికి రావడం, తర్వాత అంబటి రాంబాబు గారిది ఒక మహిళతో మాట్లాడినట్టుగా వాయిస్ రికార్డు బయటికి రావడం, ఇట్లా సెక్సువల్ క్యాండిల్స్ ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటే. తర్వాత గోరంట్ల మాధవ్కి సంబంధించి వీడియో కాల్ వ్యవహారం, ఇక ఆ వీడియో కాల్ అయితే ఆయన విశ్వరూపం చూపించాడని చెప్పాలి. ఇలా కొన్ని వ్యవహారాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి
చెడ్డ పేరు రావడానికి కారణమైనాయి. ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి గారిది కూడా కొంచెం బయటకైంటే ఇప్పుడు లేట్గా వచ్చింది, కానీ ఇది గతంలో జరిగింది, 2022లో జరిగిందని చెప్తున్నాడు ఆయన. మదన్ మోహన్ గారు చెప్పిన వెర్షన్ ప్రకారం అయితే ఇది 2022లో జరిగింది అంటున్నాడు. అంటే 2023లో ఆమె ఆ పిల్లోడిని ప్రసవించిందని చెప్తున్నాడు. కాబట్టి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి అసలు నిజంగా దీంట్లో విజయసాయిరెడ్డి గారి పాత్ర ఉందా లేదా, అతను ఏదన్నా జనరల్గా మాట్లాడుతున్నాడా, లేదా దీంట్లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కాకపోతే ఏంటంటే నిజంగా దీంట్లో విజయసాయిరెడ్డి గారికి పాత్ర ఉంటే మాత్రం ఇది క్షమించడానికి నేరం అవుతుంది. ఆ వయసులో ఆయన ఇలాంటి వ్యవహారాలు చేయడం అనేది పద్ధతైన విషయం కాదు, కరెక్ట్ అయిన విషయం కాదు. అంటే చెప్పే ఈ శ్రీరంగ నీతులు దూరే సామెత ఉంది తెలుగులో. మనం ఆ సామెత మాట్లాడినా కూడా కొంతమందిని కించిపరిచినట్టు అవుద్ది. కాబట్టి ఆ సామెతను కూడా నేను ప్రస్తావించదలుచుకోలేదు. కాబట్టి ఈ విషయాన్ని తొందరగా దీంట్లో క్లారిటీ వచ్చి అసలు నిజంగా విజయసాయిరెడ్డి గారు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదా అనేది తొందరగా తెలుసుకుంటారని మనందరం ఆశిద్దాం.